MySQLలో ప్రొసీజర్స్ ఎందుకు వాడతాం అంటే ఏదైనా కండిషనల్గా హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రొసీజర్స్ వాడతాం అనమాట. సింపుల్గా మాట్లాడితే జావాలో ఒక మెథడ్ రాసుకొని ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అన్ని రాసుకొని మనం కండిషనల్గా డేటాని హ్యాండిల్ చేస్తాం కదా. సేమ్ ఇన్ కేస్ మనకి జావాలో వద్దు, డైరెక్ట్గా డీబీ మీద నేను ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడాలి అన్న కేసులో ప్రొసీజర్స్ అయితే వాడతాం అనమాట. ఆల్రెడీ జావాలో మనం వాడతాం కదా, ఎందుకు మళ్ళీ డీబీలో అంటే అది మన ఇష్టం అనమాట. అయితే డీబీలో వాడుకోవచ్చు, లేదు అంటే జావాలో కూడా వాడుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్రెసెంట్ అయితే ఎవరు ఇప్పుడు డీబీలో వాడట్లేదు, ఓకే. అండ్ మనకి అబ్సల్యూట్లీ నెససరీ అయితే తప్ప ప్రొసీజర్స్ వాడము. సో నేను చెప్తాను ఒక యూస్ కేస్ ఏంటి అంటే, ప్రొడక్షన్లో ఏదైనా ఒక డేటాని కండిషనల్గా అప్డేట్ చేయాలి. ఆ కేసులో ఏంటి అంటే మనకి క్లయింట్ వెయిట్ చేయడు కాబట్టి మనం ఆ కేసులో స్టోర్ ప్రొసీజర్ రాసి కండిషనల్గా డేటాని అయితే అప్డేట్ చేస్తాం, ఓకే. సో దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉందన్నమాట. సో మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ప్రొసీజర్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ప్రొసీజర్ అంటే ఏం లేదనమాట, సింపుల్గా మాట్లాడితే ఒక జావా మెథడ్. మనం జావాలో మాట్లాడితే మెథడ్ అంటాము, డీబీలో మాట్లాడితే ప్రొసీజర్ అంటాం అనమాట. సో ఏదైనా కండిషనల్గా హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రొసీజర్ అయితే వాడుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నాకు ఇక్కడ ఫ్రీ క్యాండీ అని ఒక ఐటమ్ ఉంది కదా, నేను దీనికి స్టాక్ రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అలా స్టాక్ రెడ్యూస్ చేయాలి అంటే ఒక కండిషన్ బేస్ మీద రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్టాక్ 70 ఉంది, కానీ నేను 90 రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కేసులో మనం అలౌ చేయకూడదు. అంటే మన దగ్గర ఉన్న స్టాక్ కి బిలో వస్తే పర్వాలేదు, రెడ్యూస్ చేసుకోవచ్చు, కానీ అబోవ్ వస్తే రెడ్యూస్ చేయకూడదు. అంటే ఇక్కడ కండిషనల్ గా నేను హ్యాండిల్ చేయాలన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి, ఒక మెథడ్ రాసుకోవాలి సింపుల్ గా. అంటే ఇక్కడ ఒక ప్రొసీజర్ రాసుకోవాలి, ఓకే. స్టార్ట్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఏంటి అంటే, ఒక ప్రొసీజర్ కి డెలిమీటర్ అనేది ఉంటుంది అనమాట, స్టార్టింగ్ లో అండ్ అలాగే ఎండింగ్ లో. ఈ డెలిమీటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ప్రొసీజర్ ఇక్కడ స్టార్ట్ అయింది అండ్ ప్రొసీజర్ ఇక్కడ ఎండ్ అయిందని చెప్పి చెప్పడం కోసం. అంతకుమించి దానివల్ల పెద్ద యూజ్ లేదు మనకి. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను, డెలిమీటర్, ఓకే, // అని చెప్పి స్టార్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేయాలి, క్రియేట్ ప్రొసీజర్. సో ప్రొసీజర్కి అయితే ఒక నేమ్ ఇచ్చుకోవాలి. నేను ఏం పెడతానంటే సెల్ ఐటమ్స్ అని చెప్పి ఒక నేమ్ అయితే ఇచ్చుకుంటున్నాను. సో మనకి ఇక్కడ మెథడ్కి ఎలా అయితే పారామీటర్స్ ఉంటాయో ప్రొసీజర్ కూడా పారామీటర్స్ అనమాట. సో ఇన్ అంటే ఇన్పుట్, నువ్వేం ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నావు. ఇక్కడ నేను పారామీటర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అంటే పారామీటర్ ఐటమ్ ఐడి ఇద్దాం అనుకుంటున్నాను, ఓకే. ఈ నేమ్ అనేది మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సో టైప్ ఏంటి అది కూడా మనం స్పెసిఫై చేయాలన్నమాట. సో నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే ఇంటీజర్ టైప్ ఇస్తున్నాను, ఓకే, కామా. అండ్ ఇంకొక పారామీటర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను, స్టాక్ క్వాంటిటీ, ఇన్పుట్ పారం అండర్స్కోర్ స్టాక్ క్వాంటిటీ. సో ఇది కూడా ఇంటీజరే పెట్టుకుంటున్నాను అనమాట, ఓకే. సో ఎంటర్. సో ఇప్పుడు నేను ప్రొసీజర్ని బిగిన్ చేస్తున్నాను, బిగిన్ డిక్లేర్. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకుంటున్నాను, డిక్లేర్ కరెంట్ స్టాక్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను, కరెంట్ అండర్స్కోర్ స్టాక్, ఓకే. దీనికి ఒక టైప్ ఏం చేద్దాం అంటే ఇంటీజర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం, సెలెక్ట్ స్టాక్ క్వాంటిటీ, స్టాక్ అండర్స్కోర్ క్వాంటిటీ ఇంటూ మనం ఏదైతే కరెంట్ స్టాక్ ఉందో దానిలో పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఓకే. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, సెలెక్ట్. ఇక్కడ మనం జనరల్గా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్టాక్ క్వాంటిటీ అంటే ఏదైతే ఫ్రీ క్యాండీ అని ఉందో దీనికి స్టాక్ క్వాంటిటీ ఉంది కదా, ఈ క్వాంటిటీని తీసుకెళ్ళి ఇప్పుడు కరెంట్ స్టాక్ లో అనే వేరియబుల్లో పెట్టుకుంటున్నాం, ఓకే. ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఐటమ్స్ టేబుల్లో వేర్ ఐటమ్ అండర్స్కోర్ ఐడి. సో అన్నీ కాదు కదా పెట్టేది, మనకి ఏదైతే ఐటమ్ ఐడి పంపిస్తాడో దాన్ని పెట్టుకుంటాం. సో ఏం చేస్తున్నాను, పారం అండర్స్కోర్ ఐటమ్ అండర్స్కోర్ ఐడి అని చెప్పి పెట్టుకుంటున్నాను అనమాట, ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కండిషన్ రాస్తున్నాను, ఇఫ్ కరెంట్ స్టాక్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకి ఏదైతే వాడు స్టాక్ పంపిస్తున్నాడో దానికన్నా ఎక్కువ ఉంటే దెన్ ఇప్పుడు ఏం చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి వాడికి, అప్డేట్ ఐటమ్స్ సెట్ స్టాక్ అండర్స్కోర్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ అండర్స్కోర్ క్వాంటిటీ మైనస్ వాడు ఏదైతే స్టాక్ క్వాంటిటీ పంపిస్తున్నాడో అదనమాట, పారం అండర్స్కోర్ స్టాక్ అండర్స్కోర్ క్వాంటిటీ, ఓకే. కండిషన్ రాద్దాం, వేర్ ఐటమ్ ఐడి కూడా రాసుకోవాలి కదా, వేర్ ఐటమ్ అండర్స్కోర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారం అండర్స్కోర్ ఐటమ్ అండర్స్కోర్ ఐడి, సెమికోలన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు ఏదైతే స్టాక్ క్వాంటిటీ ఉందో, ఓకే,
ఆ స్టాక్ క్వాంటిటీలోంచి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70 ఉంది కదా స్టాక్ క్వాంటిటీ, అలాగే స్టాక్ క్వాంటిటీ వాడు ఏం చేశాడంటే నాకు రెడ్యూస్ చేయి ఒక 2 అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి 70 - 2 చేయాలి మనం. ఇక్కడ కూడా అదే చేస్తాను అనమాట. స్టాక్ క్వాంటిటీలోంచి వాడు ఏదైతే పంపించాడో అది మైనస్ చేస్తున్నాను. ఎప్పుడు చేస్తున్నాను, మన దగ్గర కరెంట్ స్టాక్ అనేది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది 90 పంపించాడు అనుకోండి, ఆ కేసులో మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నేను ఎల్స్ కండిషన్ రాయాలి కదా మరి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎల్స్, ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్ కేస్ మన దగ్గర స్టాక్ లేదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక సిగ్నల్ పాస్ చేయాలన్నమాట. సో థింక్ చేయండి, మనకి జనరల్ గా రెడ్ సిగ్నల్ పడితే స్టాప్ అవుతాం కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట, మన దగ్గర స్టాక్ లేకపోతే ఒక సిగ్నల్ పంపించాలి డీబీకి, ఇక్కడ స్టాప్ చేసే నాకు ఏం అవసరం లేదు, ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్క్యూఎల్ స్టేట్ అని చెప్పి రాసుకుంటున్నాను. సో ఇది ఒక బై డిఫాల్ట్ అనమాట మనకి. ఎస్క్యూఎల్ స్టేట్ 45,000 అనేది ఏంటంటే ఒక డిఫాల్ట్ ఎర్రర్ కోడ్. మనకి జనరల్ గా చూడండి జావాలో మనకి 500 ఉంటుంది కదా డిఫాల్ట్ గా, లైక్ దట్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ నేను 45,000 యాడ్ చేశాను. మనం ఇప్పుడు ఒక మెసేజ్ టెక్స్ట్ అనేది పాస్ చేసుకోవాలి. ఓకే, సెట్ మెసేజ్ టెక్స్ట్ అనేది ఒక కీవర్డ్ అనమాట, ఇది సీక్వెల్ కీవర్డ్, మెసేజ్ అండర్స్కోర్ టెక్స్ట్. సో ఏం ఇవ్వాలనుకుంటున్నాం మనం, ఒకవేళ ఇన్ కేస్ ఎక్స్టీడ్ వస్తే ఇన్సఫిషియంట్ స్టాక్ అని చెప్పి పెట్టుకుంటున్నాను, ఇన్సఫిషియంట్ స్టాక్. ఓకే, సెమికోలన్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇఫ్ బ్లాక్ అయితే ఎండ్ అయిపోయింది, ఎండ్ ఇఫ్ అని చెప్పి రాసుకోవాలి, ఎండ్ ఇఫ్. ఓకే, మనకి ఇక్కడ బిగిన్ రాసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కూడా ఎండ్ చేసేయాలి. కాబట్టి ఏం చేయాలంటే ఎండ్ అని చెప్పి // పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు డెలిమీటర్ రాసా కదా మరి, దీన్ని కూడా ఎండ్ చేయాలి కదా మనం బ్యాక్కే. ఇప్పుడు ఏం చేయాలంటే నేను డెలిమీటర్ స్పేస్ కాలన్ పెట్టుకొని డెలిమీటర్ కూడా ఎండ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ప్రొసీజర్ అయితే కాల్ చేద్దాం. ఎలా కాల్ చేయాలి, కాల్ సెల్ అండర్స్కోర్ ఐటమ్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఐటమ్ ఐడి పాస్ చేయాలి. ఐటమ్ ఐడి అంతా నాకు 6. నేను ఇప్పుడు ఎంత సెల్ చేద్దాం అనుకుంటున్నాను క్వాంటిటీ అంటే ఒక 2 సెల్ చేశాను అనుకోవచ్చు. ఓకే, సెమీకోలన్. చూడండి మనకి క్వెరీ అయితే ఓకే అయింది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్స్. ఇక్కడ చూడండి మనకి క్వాంటిటీ అయితే తగ్గిపోయింది 3 క్యాండీకి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 68 ఉంది కదా క్వాంటిటీ నా దగ్గర. ఇప్పుడు నేను సెలెక్ట్ కాకుండా ఇప్పుడు ఏం చేస్తానంటే కాల్ సెల్ ఐటమ్స్ మళ్ళీ కాల్ చేసి ప్రొసీజర్ని ఇప్పుడు నేను 90 రిడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కేసులో ఏం జరుగుతుంది మనకి, ఇక్కడ స్టోర్ ప్రొసీజర్లో ఎల్స్ కండిషన్ ఉంది కదా, అక్కడికి వెళ్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఇన్సఫిషియంట్ స్టాక్ అని చెప్పి మనకి ఒక ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. ఇలా సింపుల్ గా మాట్లాడితే ఒక కండిషనల్ వేలో మనం ఏదైనా హ్యాండిల్ చేయాలి అన్న కేసులో స్టోర్ ప్రొసీజర్స్ అయితే వాడుకుంటాం. సో జనరల్ గా మాట్లాడుకుంటే ఇదే లాజిక్ ని మనం జావాలో హ్యాండిల్ చేసుకుంటాం అనమాట. మోడర్న్ అప్లికేషన్లో ఎవరు ఇప్పుడు స్టోర్ ప్రొసీజర్లు అయితే అంత ఎక్కువగా వాడట్లేదు, బట్ స్టిల్ మనం వాడతాం. ఎప్పుడు అంటే మీకు ఒక యూస్ కేసు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ లో మీరు హ్యూజ్ డేటాని అప్డేట్ చేయాలి, అప్పటికప్పుడే ఏపీఐ రాసి అప్పటికప్పుడే చేస్తాను అంటే అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే కస్టమర్ బిజినెస్ అనేది లాస్ అవుతుంది కదా. సో ఈ కేసులో ఏం చేస్తామంటే ఒక స్టోర్ ప్రొసీజర్ కండిషనల్ బేస్డ్ మీద స్టోర్ ప్రొసీజర్ మనం అప్లై చేసుకొని డీబీలో డేటా అనేది అప్డేట్ చేసుకుంటాం అనమాట. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మనకి డీబీలో ఏదైనా డేటాని కండిషనల్ గా అప్లై చేయాలి అన్న కేసులో స్టోర్ ప్రొసీజర్ రాసుకొని మనం వర్క్ చేస్తాం.